హాయ్, నేను మీ డాక్టర్ సి వీరేందర్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఫ్రమ్ యుఎన్మై కౌన్సిలింగ్ సెంటర్. మనిషి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించేది చదువుల తరువాత వివాహం. వివాహం గురించి ఎన్నో వందల సంవత్సరాల నుంచి రకరకాలైన మెసేజ్లు, రకరకాలైన పద్ధతులు, జీవితం ఆనందంగా కలిసి జీవించాలంటే ఏం చెయ్యాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే విషయాల గురించి చాలా అబండెంట్ నాలెడ్జ్ మనకి ఇప్పుడు ఇంటర్నెట్లో విరివిగా దొరుకుతుంది. అయినా సరే ఇప్పుడున్న కుటుంబాల్లో అది ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నా సరే, లేదు అరేంజ్ మ్యారేజ్ అయినా సరే, లేదు కుటుంబ ట్రెడిషన్ ప్రకారం చుట్టాలను పెళ్లి చేసుకున్నా సరే, ఎక్కడో దగ్గర మనం అనుకున్నంత ఆనందాన్ని, సంతోషాన్ని మనం పొందలేకపోతున్నాం అనేది మనకిప్పుడు వస్తున్న న్యూస్ కానివ్వండి, పోలీస్ స్టేషన్లో లాడ్జ్ అవుతున్న కంప్లైంట్ గురించి కానివ్వండి, కోర్టుల్లో డివోర్స్ గురించి జరుగుతున్న వాదన వల్ల కానీ మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. దీని గురించే ప్రొఫెసర్ గాటమన్ అనే దాదాపుగా ఒక 40 సంవత్సరాల పాటు కొన్ని వేల మంది కపుల్స్ని పెళ్ళైన నాటి నుంచి 30 సంవత్సరాల వరకు వాళ్ళను అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ జీవితాల్లో జరుగుతున్న సంఘర్షణని, కష్టాల్ని, అడ్జస్ట్మెంట్స్ని, ఆనందాల్ని, తగుల్ని, గొడవల్ని యాజ్ ఇట్ ఈస్గా స్టడీ చేసి ఒక రీసెర్చ్ అనాలిసిస్ని ప్రజెంట్ చేశారు. సో ఆయన ప్రకారం ఏంటంటే, మన దేశంలో 7 అడుగుల అనుబంధం అంటాం కదా పెళ్లికి, సంతోషంగా ఉండటానికి అలాంటి 7 స్టెప్స్ని ఆయన చెప్పాడు. అంటే ఇద్దరు వ్యక్తులు, అంటే అమ్మాయి అబ్బాయి కలిసి జీవించే క్రమం లోపల ఈ 7 సూత్రాలు కనుక పాటిస్తే, ఈ 7 పద్ధతులు కనుక పాటిస్తే ఆ జీవితం తప్పకుండా సంతోషంగా ఉంటుంది అని కొన్ని వేల మంది కపుల్స్ మీద కొన్ని వందల పాటు రోజుల పాటు రీసెర్చ్ చేసి ఈ స్టెప్స్ అందించాడు. ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటుంటాయి, ఇవన్నీ మీకు తెలిసి కూడా ఉండొచ్చు. మరొకసారి మనం దాని గురించి చర్చించుకుంటే చాలా రోజుల పాటు మరుగుపడిపోయిన ఈ ఆలోచనల్ని మరొకసారి రీకైండిల్ చేస్తే మీ జీవితాన్ని మీరు సంతోషంగా నడవడానికి చాలా చాలా అవకాశాలు ఉన్నాయని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎప్పటిలాగే ఈ వీడియోను కూడా మీరు పూర్తిగా చూస్తారని నేను ఆశిస్తున్నాను. ఆ 7 సూత్రాలు ఏమిటంటే, మీ పార్ట్నర్ యొక్క మానసిక ప్రపంచాన్ని తెలుసుకోండి. అంటే ఏంటి మానసిక ప్రపంచం అంటే? అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి జీవించే క్రమం లోపల వాళ్ళకు కూడా జీవితం గురించి కొన్ని ఆస్పిరేషన్స్ ఉంటాయి. లేదు ఒక కోర్స్ చేయాలని ఉంటుంది, ఒక పర్టికులర్ ఉద్యోగం చేయాలని ఉంటుంది, లేదు ఒక పర్టికులర్ ఆస్తిని సొంతం చేసుకోవాలనిపిస్తుంది, లేదా ఒక ఆర్ట్ను నేర్చుకోవాలనిపిస్తుంది. అది మీ ఇద్దరు కలిసి చర్చించుకొని నీ డ్రీమ్ థింగ్ ఏంటి, నీ జీవితంలో నీకున్న ఆలోచనలు ఏంటి అని వాళ్ళ ఆలోచనల్ని తెలుసుకొని దాన్ని పూర్తి చేయడానికి ఒకరినొకరు సహకరించుకోవడం. దీన్ని ఏమంటాం మనం? ఎన్హాన్స్ యువర్ లవ్ మ్యాప్స్, నో ఈచ్ అదర్స్ డ్రీమ్ వరల్డ్ అని అంటాం. దట్ ద ఫస్ట్ స్టెప్ టు ఎంటర్ ఇన్ టు ది అదర్ పర్సన్స్ లైఫ్ అండ్ వాళ్ళ మానసిక ప్రపంచం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, నర్చర్ ది అడ్మిరేషన్, అంటే అవతల వాళ్ళను మనము అడ్మైర్ చేయడం. మన జీవితంలో మనం ఏం చేస్తాం? ఛాన్స్ దొరికితే తప్పులు దొరకబడతాం. ఇక చూసినావా ఇది ఇక్కడ పెట్టామంట, చూసావా అది అక్కడ పెట్టామంటావు, ఇది ఇక్కడ పెట్టదని నీకు ఎన్నిసార్లు చెప్పానంటావు. ఇది ఏమంటాం? ఇది క్రిటిసిజం అంటాం. ఎట్లయితే ఛాన్స్ దొరికితే మనం తప్పులు ఎత్తడానికి ప్రయత్నం చేస్తామో దాన్ని కొంచెం మార్చేసి ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ అప్రిషియేట్ చేయడం నేర్చుకోవడం. సో దిస్ ఈస్ రియలీ గోయింగ్ టు బి ఏ గేమ్ చేంజర్ ఇన్ యువర్ రిలేషన్షిప్. ఈరోజు మీ బెడ్ నీట్గా సర్ది పెట్టారు, యూ అప్రిషియేట్ ఇట్. మీ స్పౌజ్ బయట నుంచి ఒక మంచి గిఫ్ట్ తీసుకొచ్చాడు, లేదు మంచి కూరగాయలు తీసుకొచ్చాడు, దెన్ యూ షుడ్ అప్రిషియేట్ దట్ మై కూరగాయలు ఈరోజు చాలా బాగా తెచ్చారని. సో థర్డ్ వన్, టర్న్ టువర్డ్స్ ఈచ్ అదర్ దాన్ గోయింగ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అంటే మీరు ఒక సమస్య గురించి చర్చిస్తున్నారు, మీరు మాట్లాడుతూ ఉంటే మీకేదో భేదాభిప్రాయం వచ్చింది, రాగానే జరిగే మొట్టమొదటి పని ఏంటి? దే గో అవే ఫ్రమ్ ఈచ్ అదర్. అయితే రూమ్లోకి వెళ్ళిపోతారు, లేకపోతే బయటకు వెళ్ళిపోతారు. See, this is a very wrong behavior. Instead of going away from each other, travel towards each other. అవతల వాళ్ళు మాట్లాడుతుంటూ అవతల వాళ్ళు ఏ పాయింట్ మనకు చెప్పాలనుకుంటున్నారో ఆ పాయింట్కి సంబంధించి మనకున్న అభిప్రాయం ఎంత విభేదంతో ఉన్నదో మనకు తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏం చేయాలి? ఇదే పాయింట్ని మన జీవితాంతం నడిపేలేదని మీకు తెలుసు, కానీ ఈ రోజు వచ్చిన ఈ డెంట్, ఈ భేదాభిప్రాయము
అభిప్రాయ భేదం అనేది మనకు విరోధం కాదన్న సంగతి మీరు ఇద్దరు గమనించవచ్చు. కానీ మనం ఆ పాయింట్ చెప్పడమే చాలా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు అవతల వ్యక్తుల మీద మనకున్న ఆ కోపాన్ని, వాళ్ళ పట్ల ఉన్న విభేదాన్ని మొత్తం వాళ్ళ మీద విషంలాగా చిమ్ముతాం. దానికంటే బెస్ట్ ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు గోయింగ్ అవే ఫ్రమ్ కంటే ఎక్కువ ఏ పాయింట్ దగ్గర అయితే మనం ఇద్దరం కలిసి మాట్లాడగలుగుతామో యూ జస్ట్ ట్రై టు టర్న్ టువర్డ్స్ ఈచ్ అదర్. ద ఫోర్త్ వన్ ఏంటంటే లెట్ యువర్ పార్ట్నర్ ఇన్ఫ్లుయెన్సెస్ యూ. చూడండి అది అద్భుతం అనిపిస్తుంది కదా. మనం ఏదో మన స్పౌజ్ మన మీద ప్రభావం చూపించదు, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, మనం అంతా చాలా ఇండిపెండెంట్, మనం ఎవరి ప్రభావం లొంగకూడదు అనే భావనలో ఉంటాం కదా. బెటర్ యూ చేంజ్ దట్ ఐడియా. మీ స్పౌజ్ మిమ్మల్ని ప్రభావితం చేయాలని అనుకోండి. మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి పద్ధతులు, మంచి మాటలు, మంచి నడవడి, మంచి ప్లానింగ్, మంచి గోల్ సెట్, ఇవన్నీ ఎవరిలో ఉన్నా సరే వాటిని మీరు ఓన్ చేసుకోండి. అప్పుడు అవతల వ్యక్తులకు మీ పట్ల విపరీతమైన గౌరవం పెరుగుతుంది, కన్సర్న్ పెరుగుతుంది, కలెక్టివ్గా పనిచేయాలనే కోరిక పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి ఆలోచనను మీరు ఎప్పుడైతే కలిసి మాట్లాడుకుంటారో దట్ ఇస్ రియలీ గోయింగ్ టు బి ఏ గ్రేట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. అట్లా అని చెప్పి అవతల వ్యక్తులను ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే వాళ్ళని డామినేట్ చేయడం కాదు. పవర్ ఎప్పుడైనా కానీ షేర్ చేసుకోవడం అని చెప్పడం దీని ఉద్దేశం. అండ్ ఐదోది ఏంటంటే సాల్వ్ యువర్ ఆల్ సాల్వబుల్ ఇష్యూస్. చాలా చాలా విషయాలని మనం సాల్వ్ చేసుకోవచ్చు, కానీ మనం సొల్యూషన్ మీద కంటే ఎక్కువ మనకు ఎంత ఇష్టం అంటే క్రిటిసైజ్ చేయడం, దొప్పి పొడవడం, సర్కాజంతో ఉండడం, వాళ్ళని పాయింట్ చేయడం, వాళ్ళని గిల్లి కజాలు పెట్టుకోవడం, వీటి మీద మనం ఫోకస్ ఇస్తాం. కాబట్టి దానికంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మీరు పొద్దున్నే లేవగానే మీకు టీ తాగడం అలవాటు, మీ స్పౌజ్కి అలా పొద్దున్న లేవడం ఇష్టం ఉండదు. లేచి ఇంట్లో గిన్నెలు సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఇంకేదో గొడవ హడావుడి జరుగుతుంది, దాంతో వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను పొద్దున్న లేకనే గొడవ చేయొద్దని. దిస్ కెన్ బి అడ్రస్ వెరీ ఈజీ. కొందరికి రాత్రి పూట ఎక్కువ నిద్ర పట్టదు, చీమ చుట్టుకున్న మెలకు వచ్చేస్తుంది, లేచి డోర్ తీసుకొని బయటికి వెళ్ళి డోర్ లాక్ చేసే సమయంలో చప్పుడు కూడా వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంది. దాంతో ఏమవుతుంది, వీళ్ళకి చిరాకు వస్తుంది, వాళ్ళకి కోపం వస్తుంది. వెంటనే వీళ్ళ రెస్పాన్స్ ఏముంటుంది అంటే నేను పొద్దున్న లేవకుండా ఇంట్లో కూర్చొని నువ్వు లేచిదాకా చూడాలా, ఇంటి పనులు ఎవరు చేస్తారు, ఆఫీస్కి ఎవరు పోతారు, ఎట్లా జరుగుతుంది చేస్తా అని అంటారు. కానీ ఈ సమస్యను ఎంత ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. డోర్కి లాక్ సిస్టమ్ చేంజ్ చేస్తే చిటుకుమనే పరిస్థితి పోతుంది. మనం ఇంకెక్క మోడల్ ఆఫ్ డోర్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. ఏం చేస్తే సౌండ్ రాకుంటుందో అలాంటి సిస్టమ్ మనం చేయొచ్చు. అది ఏది చేంజ్ చేయకుండా మనం పోట్లాడుకోవడానికి కావాల్సిన సరంజామాను మనం ముందే రెడీ చేసుకుంటాం. కాబట్టి సాల్వ్ యువర్ ఆల్ సాల్వబుల్ ఇష్యూస్, బికాజ్ ఇవన్నీ కూడా మనం సాల్వ్ చేసుకోవద్దాం. అండ్ అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఓవర్కమ్ ఫ్రమ్ ద గ్రిడ్ లాక్ అని అంటాం. అంటే కొన్ని విషయాల దగ్గర మనం లాక్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ మన జెనెటికల్ గా వచ్చే కొన్ని లక్షణాలు ఉంటాయి. గార్డన్ ప్రకారం చాలా సర్ప్రైజింగ్, మీకు తెలుసా 69% ఆఫ్ ద ఇష్యూస్ బిట్వీన్ ది వైఫ్ అండ్ హస్బెండ్ కెన్ నాట్ బి సాల్వ్డ్. ఎందుకు? కొన్ని పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి, యూ కెనాట్ చేంజ్ కాని మీద చేంజ్ 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 అంటే ఎట్లా చేంజ్ వస్తుంది? వాట్ ఇస్ ద బెస్ట్ పార్ట్? ఇక్కడ కౌన్సిలింగ్ సెంటర్ వచ్చేవాళ్ళు నిన్న మొన్న పెళ్ళైన వాళ్ళ దగ్గర నుంచి పెళ్ళైనాక 40-50 సంవత్సరాలు గడిపిన తర్వాత కూడా దే హ్యావ్ ఇష్యూస్ అండ్ స్టిల్ దే ఫైటింగ్. చిత్రం ఏమనిపిస్తుంది అంటే ఇన్ని సంవత్సరాలు కలిసి జీవించారు కదా, ఇన్ని సంవత్సరాల గురించి దాని గురించి పోట్లాడుతూనే ఉంటారు, పోరాడుతూనే ఉంటారు, గిలికజ్జాలు పెట్టుకుంటారు, క్రిటిసైజ్ చేసుకుంటారు. కానీ ఇది మారే అంశం కాదు. దీన్ని అనవసరంగా నేను పోరాడి మా ఇద్దరి మధ్య ఉన్న ఒక సుహృద వాతావరణాన్ని నేను బ్రేక్ చేస్తున్నాను, హార్మోనిని డిస్టర్బ్ చేస్తున్నాను, ఒక పెయిన్ ఇన్సర్ట్ చేస్తున్నానే ఆలోచన రాదండి. చిత్రంగా లేదు. ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, కొన్ని పర్సనాలిటీ ఇష్యూస్ ఉంటాయి, యూ జస్ట్ కెనాట్ చేంజ్, డోంట్ వర్క్ ఆన్ దట్, సో యూ అవుట్ గ్రో ఫ్రమ్ దట్. వాడిని క్షమించడానికి అంత గొప్పగా మీరు మారాలి, అది సాధ్యం, మనిషికి సాధ్యం కదా. ద మోస్ట్ ఇంపార్టెంట్, ద లాస్ట్ థింగ్ ఏంటంటే క్రియేట్ ఏ షేర్డ్ మీనింగ్ ఇన్ ద లైఫ్. మనం ఇద్దరు కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాము, ఒక కామన్ మీనింగ్ ఏంటి? మనం కలిసి
ప్రయాణం చేసే దాని లోపల ఏమి సాధించాలని కోరుకుంటున్నాము, ఎలాంటి జీవితాన్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము, ఒక సంతోషకరమైన జీవితాన్ని మనం క్రియేట్ చేసుకోవాలా రోజువారీ అని అంటే ఏం చేయొచ్చు, మన ఇద్దరం కలిసి ఏం చేయొచ్చు. పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునేంత వరకు కలిసి వంట చేసుకోవచ్చా, కలిసి పాటలు వినొచ్చా, లేదు కలిసి మార్కెట్కి వెళ్ళొచ్చా, కలిసి మనం పాటల్ని రాయొచ్చా, కలిసి మనం సినిమా చూడొచ్చా, కలిసి మనం బడ్జెట్ ప్లాన్ చేయొచ్చా, కలిసి ఒక ట్రిప్ పోయొచ్చా, లేదు కలిసి మన పిల్లల జీవితాల్లో ఒక ఆనందాన్ని, ఒక మంచి ఆలోచనను ఇంట్రడ్యూస్ చేయడానికి మనం కొన్ని పద్ధతుల్ని, కొన్ని స్టోరీస్ని మనం ఏమైనా క్రియేట్ చేయగలుగుతామా? ఇవ్వండి. మనిషి 7 అడుగుల అనుబంధం అద్భుతంగా ఆనందంగా గడపడానికి ప్రపంచవ్యాప్తంగా ఫాలో అయ్యి కొన్ని వేల మంది జీవితాల్లో వెలుగులు నింపిన అతి గొప్ప సూత్రాలు. ఐ హోప్ వినేవాళ్ళు, చూసే వాళ్ళందరూ కూడా వీటిని ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మినిమం మీరు 60-70% ఈచ్ స్టెప్ని కనుక ఫాలో అయితే తప్పకుండా మీ ఆనందం రెట్టింపు అవుతుంది. మీ జీవితం చాలా ఆనంద తీరాలకు చేరుతుంది. అలాగే మీరు కూడా మీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ రోల్ మోడల్గా మారుతారు. ఏమంటారు? Hope you like this video. If you like it, please share this video with your friends. Take care. See you with another best video.